श्रीमाताये नमः। ह्रीङ्कारासनगर्भितानलशिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितां उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां శ్రీచక్రసంచారిణీం. నమస్సభాయ్. శ్రీమాతా ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం కొంగొత్తగా 8 మంది కవులతో శ్రీమాతా రచయితల మా విశాఖ అన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని మన ప్రేక్షకుల ముందుకు అందిద్దాం. ఉగాది అని అంటేనే ఉడు అన్న పదానికి నక్షత్రం అని అర్థం, గా అంటే గమనం అని అర్థం. నక్షత్ర గమనానికి ఆది గనక ఉగాది అయింది. ఇది తెలుగువారికి సొంతం పండగ. అలా కాకుండా పంజాబీ వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు అందరూ కూడా చేస్తారు. విభిన్న పేర్లు మాత్రం మారుతాయి, అదొక్కటి తేడా ఉంటుంది. అయితే ఈ రోజున ఈ ఉగాది నాడు మీ అందరికీ తెలుసు, ప్రేక్షకులకు తెలియాలనేటువంటి ఒక ఉద్దేశంతో అనేక కథలు దీని వెనకాల ఉన్నాయి. వేదాల్ని రక్షించి తిరిగి తన కుమారుడైనటువంటి బ్రహ్మదేవునికి సృష్టి చెయ్యమని చెప్పడానికి గాను సోముకుని బారి నుంచి తప్పించి వేదాలని మత్స్యావతార రూపంలో విష్ణుమూర్తి అందించిన శుభదినం ఈరోజు. అలాగే వసురాజు చేసే తపస్సుకు మెచ్చి ఇంద్రుడు వస్త్ర సత్కారాన్ని వసురాజుకు చేసినటువంటి మహోదయం కూడా ఈరోజే. అలాగా మరొక కథ కూడా ఉంది. శ్రీరాముడు సీతమ్మను లంక నుండి అయోధ్యకు తీసుకొచ్చిన మధుర గడి కూడా ఇదే రోజు. ఇలా ఎన్నెన్నో గడియలు ఉన్నాయి ఈ యొక్క అమృత గడియను ఆధారంగా చేసుకొని. అయితే ఇదే రోజు నుంచి 32 రకాల వ్రతాలు కూడా ఈరోజు నుంచి ఆరంభం చేస్తారు. ఇన్నిన్ని విశేషాలు. ఆ వ్రతాల్లో కవి సమ్మేళనం కూడా ఓ వ్రతంగా తీర్చిదిద్దబడింది మన పూర్వీకుల నుంచి. అలాగే విసనకర్రలు పంచడం, అలాగే కొత్త మామిడి పళ్ళను పంచడం, అలాగే చలివేంద్రాలు నడపడం, ఇలాంటివి 32 రకాల వ్రతాలు ఉన్నాయి. ఇలాంటి వ్రతాలతో కొంగొత్త ఆశలతో అలాగే మనకి అందరికీ కూడా అన్ని జాతులకి అందరికీ కూడా ఇంత అన్నాన్ని అందించే రైతన్న యొక్క ఆ ఏరువాక పున్నమి కూడా ఇదే రోజున ప్రారంభం చేయడం అనేటువంటిది కూడా ఓ మంచి మధురమైన విషయం. గురజాడ వారు అన్నట్లుగా పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నట్లుగా ఇలాగా ఇంత నేపథ్యాన్ని కలిగినటువంటి ఈ ఉగాది సందర్భాన ఈ మంగళవారం రోజున, ఈ మంగళవారం గనక నవనాయకుల్లో శ్రేష్ఠుడైనటువంటి కుజుడు ఈ క్రోధినామ సంవత్సరానికి రాజుగా, శని మంత్రిగా, శుక్రుడు సేనాధిపతిగా వ్యవహరించేటువంటి ఈ యొక్క సంవత్సరం శోభకృత్తులో ఏ విధంగా అయితే శుభాలను చూశామో, అటుపక్క చంద్రయానం కానీ, ఇటుపక్క బాలరాముడు కానీ, దేశం సుభిక్షంగా ఉండే త్రోవలన్నీ కూడా మనం ఎలాగైతే గమనించామో, వాస్తవానికి క్రోధి అనేటువంటిది కోపంతో కూడినది అనేటువంటి అర్థం ఉన్నప్పటికీ కూడా ఆ క్రోధానికి ఆవల తీరంలో ఉన్నటువంటి శాంతి స్థాపన మన కవిత్వం ద్వారా జరగాలనేటువంటిదే మన పల్లి నాగభూషణం గారు, భిన్నాల నరసింహమూర్తి గారు వీళ్ళిద్దరి యొక్క ఆలోచన. అందుకనే ఈ శ్రీమాత అధినేతల ఆహ్వానం మేరకు మనమందరం ఇక్కడికి చేకూరాం, ఇక్కడ అందరికీ మనం వచ్చాం. కనుక కవిత్వం అనేది ఆలోచన శక్తి కనుక
ఆ ఆలోచన, ఒక్క ఆలోచన ఎంతమందికైనా జీవితం పెడుతుందన్నట్లుగా ఆలోచనల సమాహారాన్ని కవిత్వ రూపంలో, గేయ కవిత్వ రూపంలో, పద్య కవిత్వ రూపంలో మీ అందరికీ తోచిన విధంగా అందిస్తారని, ప్రేక్షకుల యొక్క మన్ననలను మీరందరూ కూడా, మనమందరం కూడా పొందాలని కోరుకుంటూ మరికెందుకు ఆలస్యం, ప్రారంభం చేద్దాం. మన విశాఖకే తలమానికమైనటువంటి రచయిత, శ్రీమాత నోచుకున్న అదృష్టం మన గురువుగారు శ్రీరంగం వెంకట జోగిపంతులు గారు. వారు, నేనైతే వారిని సంబోధిస్తాను విశాఖ వేటూరి గారు అని. అలాంటి గొప్ప రచయిత, ఆధ్యాత్మిక శక్తిని పుంజుకున్నటువంటి వారు, మనకు మార్గదర్శిగా ఉండేవారితో బోని బాగుంటే బాగుంటుందని నా ఆశ. అందుకని శ్రీరంగం జోగిపంతులు గారు తమ కవితను ఆవిష్కరించవలసిందిగా సవినయంగా, సప్రేశ్రయంగా ప్రార్థిస్తూ, అయ్యా జోగిపంతులు గారు ప్రారంభించండి. ప్రేక్షకులకు, సభా సదస్సులకు అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఉగాది కవి సమ్మేళనంలో నేను చెప్పదలుచుకున్నది ఉగాది విశేషం. పండగ పండగ పండగ, ఏటేటా తొలి రోజు చేసుకునే పండగ, ఆదిగా అనాదిగా ఉగాదిగా చేసుకునే పండగ. పూజలోన ప్రతిమ లేదు, నైవేద్యం అసలు లేదు. పూజలోన ప్రతిమ లేదు, నైవేద్యం అసలు లేదు. ప్రకృతిలో మార్పు తెలిసి కాలానికి చేయి పూజ. చెట్టు చేమ తెలిపాను, కోయిలమ్మ కూసాను, పువ్వుకాయ పుటకరించి పరిమళాలు పంచాను. వేసవికి ఇది శ్రీకారం, చలికి ఇది ముగింపు. ఋతుమార్పు తెలియజెప్పు, వసంతమై వచ్చింది వసంతాన్ని తెలుపుగా. ఆరంభపు సంరంభం, ఆశాంతం ఆనందం. పంచాంగ శ్రవణంతో సర్వగతులు తెలిపాను. ఉగాది పండగ 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 ఉగాది పండగ. చాలా చక్కగా ఉగాది పండుగ నేపథ్యంలో, పండుగ అంటే అందరినీ కలిపేది. కలపడం ఒకటే కాదు దాని లక్షణం, అందరినీ కళల్ని కూడా ఆవిష్కరింపజేయడం కూడా దాని యొక్క లక్షణం, పండగ లక్షణం. అలాగే అందరినీ కలిపి అందరినీ ఆనంద వీధుల్లో తిప్పడమే కాదు, అందరికీ ఆనందాన్ని పంచడం కూడా ఈ యొక్క ఉగాది విశేషం. మరి ఈ సందర్భంలో మొట్టమొదటి కవితగా జోగిపంతులు గారు చక్కని కవిత చదివి వినిపించారు. ఇదిగో ఇటు ప్రక్క సెలక్షన్ గ్రేడ్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్గా విహరిస్తున్నటువంటి పల్లి నల్లనయ్య గారు చక్కని వ్యవహారిక భాషలో శ్రీమాత సంస్థ ద్వారా మంచి మంచి పాటలు రాస్తున్నారు. ప్రస్తుతానికి నాకు తెలిసి మన రచయితల అందరి పాటల కన్నా ఎక్కువ విహరిస్తున్న పాటలు ఆయనవని చెప్పొచ్చు. మరి ఎక్కడ ఓపిక ఉంది నిజంగా. ఒక పక్క అత్యున్నతమైనటువంటి మున్సిపల్ కమిషనర్ పోస్ట్, అక్కడ ఆ బాధ్యతల్ని సంతృప్తికరంగా జనాలందరూ జేజేలు పలికే విధంగా నిర్వహిస్తూనే, ఇంకో ప్రక్క మన శ్రీమాత సంస్థలో ఎక్కువ పాటలు, అది కూడా రసవంతమైన ఫలవంతమైన పాటల్ని అందిస్తున్న నల్లయ్య గారు ఏ కవిత వినిపిస్తారో మరి చూద్దామా? సార్, మీ కవితకు ఆవిష్కరణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నవ ఉగాది మంచి పేరు పెట్టారు. చైత్రశుద్ధ పాడ్యమే అవతరించు సమయం, నవవసంత ఋతువుగా సువర్ణాగమనం. వెళ్ళి విరియు నెలలో నూతనోత్సాహము, ఉగాదిని జరుపుకొనిడి తెలుగు పరివారము. రుచుల నవ ఉగాది పచ్చడి సేవనము, పురోహితుల నవ్య పంచాంగ పఠనము. సమకాలీన కవితల కవి సమ్మేళనము, పౌరాణికులాలపించు పద్య కదంబము. కోయిలమ్మలు పాడే సమ్మోహన రాగము, హర్షక మిత్రుల చేతుల నూతన హల సంరంభము. నవ్యాంబరములు చేసే రెపరెపల సోయగము, పిండి వంటల ఘుమఘుమలు అతి మాధుర్యము. తెల్లవేప పూలగుతుల రాజపూజ్యము, పచ్చ మామిడి పిందెల రాశి ఫలము. జీవితముల మార్పు చేయు గ్రహముల సంచారము, ముందస్తు లెక్కల ఆదాయ వ్యయము.
చైత్ర శుద్ధ పాడ్యమి అవతరించు సమయం నవ వసంత ఋతువుగా సువర్ణాగమనం వెళ్ళి విరియు నెలలో నూతనోత్సాహము ఉగాదిని జరుపుకొనిడి తెలుగు పరివారము. పండగని ఎంత అద్భుతంగా చేస్తారు మన తెలుగు వాళ్ళు. పచ్చని రాకకి కారణం ఏంటి? ఆ కోకిల గానానికి, ఆ వసంత ఆగమనానికి కలిగిన ఉన్నటువంటి పొంతనని తన పరివారం అంతా కూడా తీసుకొచ్చి ఆ వేప పువ్వు, బెల్లం, ఆ యొక్క చింతపండు పులుపు ఇవన్నీ కూడా కలిపి, అలాగే ఆ మామిడి పిందెలు ఇవన్నీ కలిపి మావి శాఖగా చేశారు ఆ పరివారాన్ని. చాలా షడ్రుచుల సమ్మేళనం. కనుక ప్రత్యేక ధన్యవాదాలు సార్ నల్లయ్య గారు. నిజంగా మీ కవిత మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని మేము తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు విజయనగరం నుంచి విచ్చేసినటువంటి మా తమ్ముడు గాంధీ గారు చక్కని గాయకుడు, రచయిత, చాలా పాటల్ని రాస్తూ ఉన్నవారు. ప్రస్తుతం శ్రీమాతకి తొలిపాటను కూడా అందించారు. కనుక వారిని తన యొక్క గేయ కవితగా ఆవిష్కారం చేయమంటున్నాం. అయ్యా ఆరంభించండి. అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. లేత మామిడి చిగురులు మేస్తూ తీయని రాగాలాపిస్తూ, లేత మామిడి చిగురులు మేస్తూ తీయని రాగాలాపిస్తూ, కొమ్మల మాటున కమ్మని పాటల సందడి ఏంటమ్మా, ఆ సంగతి ఏంటమ్మా. లేత మామిడి చిగురులు మేస్తూ తీయని రాగాలాపిస్తూ, కొమ్మల మాటున కమ్మని పాటల సందడి ఏంటమ్మా, ఆ సంగతి ఏంటమ్మా. హోహో కోయిలమ్మా కుహు కుహులెందుకమ్మా, హోహో కోయిలమ్మా కుహు కుహులెందుకమ్మా. కొత్త మాస వచ్చినాదనా, కొత్త ఏడును తెచ్చినాదనా, చైత్ర రథము కదిలినాదనా, ఆమని దారి సాగినాదనా. కొత్త మాస వచ్చినాదనా, కొత్త ఏడును తెచ్చినాదనా, చైత్ర రథము కదిలినాదనా, ఆమని దారి సాగినాదనా. చెట్టు చేమ నేసిన చీర రంగు పచ్చనా, చెట్టు చేమ నేసిన చీర ఎంతో పచ్చనా. విత్తును మొలిపిన భూమి తల్లికి, విత్తును మొలిపిన మట్టి తల్లికి వేడుక చేసేనా, వేరును నిలిపిన నేల తల్లికి కానుకలిచ్చేనా, తొలి సీమంతమాయేనా. లేత మామిడి చిగురులు మేస్తూ తీయని రాగాలాపిస్తూ, లేత మామిడి చిగురులు మేస్తూ తీయని రాగాలాపిస్తూ, కొమ్మల మాటున కమ్మని పాటల సందడి ఏంటమ్మా, ఆ సంగతి ఏంటమ్మా. హోహో కోయిలమ్మా కుహు కుహులెందుకమ్మా. పంచాంగాన్ని రచ్చబండన అందరూ వినక ఒక్క చోటనా, వెతికి చూస్తే రుచులు ఆరునా, జీవిత సత్యం దాగి ఉందనా. పంచాంగాన్ని రచ్చబండన అందరూ వినక ఒక్క చోటనా, వెతికి చూస్తే రుచులు ఆరునా, జీవిత సత్యం దాగి ఉందనా. కొమ్మ కొమ్మ రాసిన వసంత కావ్యమా, కొమ్మ కొమ్మ రాసిన వసంత కావ్యమా. అన్నదాతలు అందరూ కలిసి వేకువ జామున, అన్నదాతలు అందరూ కలిసి వేకువ జామున, నాగలికేమో పూజలు చేసి సందే పొద్దున ఎరువాకకు సాగెనా. లేత మామిడి చిగురులు మేస్తూ తీయని రాగాలాపిస్తూ, కొమ్మల మాటున కమ్మని పాటల సందడి ఏంటమ్మా, ఆ సంగతి ఏంటమ్మా. హోహో కోయిలమ్మా కుహు కుహులెందుకమ్మా, హోహో
ఓహో కోయిలమ్మ కుహులెందుకమ్మా. శభాష్ శభాష్. చాలా చక్కనైనటువంటి ప్రకృతి నేపథ్యంలో వసంత ఋతువు వర్ణనలో, కానీ దానిలోనే మొత్తం చైతన్యాన్నంతా ఆశించావు, ఆకాంక్షించావు. నిజంగా సరిగ్గా పాడవలసిన సమయంలోనే నువ్వు పాడుతున్నావు. ఎందుకనంటే క్రోధినామ సంవత్సరంలో కరువు తాండవిస్తుంది. ఇదేదో భయపెట్టడానికి అని అంటంలా. పరస్పరం మనుషులందరూ కూడా విచ్చలవిడిగా ఒక బాధ్యత లేకుండా నడవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో శాంతిని కోరుతూ ప్రకృతిని తాను అనుభవిస్తూ అందరికీ చూపించగలగడం అనేది బహుశా మీకు మాత్రమే సాధ్యమైందేమో ఈ నేపథ్యంలో. కనుక మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గాంధీ గారు. మంచి గీతాంతో ఈరోజు మాకు చాలా ఆనందం కలిగించారు. ఇంకొక మాట మీ యొక్క కవితని తలుచుకుంటే మాకు వస్తుంది. వేదం చెప్పే మాట ఒకటే, ఏమిటి? అసత్యము నుండి సత్యమునకు తీసుకువెళ్ళు, మృత్యువు నుండి బ్రతుక్కు తీసుకువెళ్ళు, అలాగే చీకటి నుండి వెలుక్కు తీసుకువెళ్ళు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఈ మాట మీ యొక్క పాట వెనుకాల ప్రతిధ్వనిస్తున్నట్టుగా నాకు చెవులకు వినబడుతుంది. కనుక ఎప్పుడైనా సరే, ఎవరమైనా సరే, అసత్యం నుండి సత్యానికి మనం వెళ్ళవలసిందే. ఆ ప్రయాణం చేస్తే శాంతి ఎందుకు దొరకదు చెప్పండి? ప్రశాంతమైన జీవితాన్ని, ఎటువంటి కలహాలు కలతలు లేని జీవితాన్ని, పొరపచ్చాలు లేని మనసుని ఎందుకు మనం పొందలేం? మంచి పాట పాడారండి, ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకులు, శ్రీమాతాలో కొన్ని వేల పాటలు రాసినటువంటి వారు, అలాగే తాను స్వయంగా స్వరకల్పన చేయడమే కాకుండా పాట కూడా పాడడంలో నేర్పరైనటువంటి మా తాళాడ శ్రీనివాస్ గారు. అయ్యా శ్రీనివాస్ గారు, మీ యొక్క కవితని ఆవిష్కరించండి. శ్రీమాతా వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక గాయకుడిగా, భావుకుడిగా నేను ఉగాది సందర్భంగా పొందుతున్న అనుభూతిని ఒక గేయ రూపంలో మీ అందరికీ అందజేయబోతున్నాను. మాకు అదే కావాలి. చైత్రమాసం వచ్చిన వేళ, వసంత శోభలు నిండిన వేళ. చైత్రమాసం వచ్చిన వేళ, వసంత శోభలు నిండిన వేళ. క్రోధినామ వత్సరానికిదే ఆహ్వానం, కొత్త ఆశలతో కదలి వచ్చేను ఉగాది పర్వం. క్రోధినామ వత్సరానికిదే ఆహ్వానం, కొత్త ఆశలతో కదలి వచ్చేను ఉగాది పర్వం. మధుమాసమందున మావి చిగురు పలికించే మత్త కోకిలల గానం మధురామృతం. మధుమాసమందున మావి చిగురు పలికించే మత్త కోకిలల గానం మధురామృతం. మలయమారుతమై రసడోలలుగించు ఆ స్వరజరులావహించును స్వప్నలోకము. ఆ స్వరజరులావహించును స్వప్నలోకము. చైత్రమాసం వచ్చిన వేళ, వసంత శోభలు నిండిన వేళ. క్రోధినామ వత్సరానికిదే ఆహ్వానం, కొత్త ఆశలతో కదలి వచ్చేను ఉగాది పర్వం. కొత్త చిగురుల సోయగం, మల్లెలు చిందే పరిమళం. కొత్త చిగురుల సోయగం, మల్లెలు చిందే పరిమళం. ఆమని అందం అపురూపం, కమనీయం ప్రతిరస హృదయం. ఆమని అందం అపురూపం, కమనీయం ప్రతిరస హృదయం. చిరుగాలుల సంగీతం, వింజామరలు వీచికలై
చిరుగాలుల సంగీతం వింజామరలా వీచికలై ప్రతి అణువు పరవశమై నాలో పల్లవించేను, నాలో ఇలా పల్లవించేను. చైత్రమాసం వచ్చిన వేళ, వసంత శోభలు నిండిన వేళ, క్రోధినామ వత్సరానికిదే ఆహ్వానం. కొత్త ఆశలతో కదలి వచ్చేను ఉగాది పర్వం. షడ్రుచుల సేవనం ఇది జీవిత పాఠం, షడ్రుచుల సేవనం ఇది జీవిత పాఠం. కష్ట సుఖముల సమతుల్యమే పాటించగ నిత్యం. గతమును విడచి ముందుకు నడిపే, గతమును విడిచి ముందుకు నడిపే వసంతోదయం, వసంతోదయం. నవ్య వికాసం వ్యక్తిత్వం పొందగ చేయును సంకల్పం, నవ్య వికాసం వ్యక్తిత్వం పొందగ చేయును సంకల్పం. ఈ ఉగాది ఎల్లరకు శుభములు కూర్చాలి, ఈ ఉగాది ఎల్లరకు శుభములు కూర్చాలి. లోకం చల్లగా ఉండాలి, లోకం చల్లగా ఉండాలి. చైత్రమాసం వచ్చిన వేళ, వసంత శోభలు నిండిన వేళ, క్రోధినామ వత్సరానికిదే ఆహ్వానం. కొత్త ఆశలతో కదలి వచ్చేను ఉగాది పర్వం. వారే వా. ఎప్పుడూ కూడా కొంగొత్త ఆశలతో పాతదాన్ని విడిచిపెట్టాలి కానీ మరవకూడదు. స్మృతి జ్ఞానం ఉండాలి కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి, వర్తమానంలో అడుగు వేయాలి. ఇదే కదా చరిత్ర చెప్పేది. మంచి కావ్యకన్యకను ఆవిష్కరించారు ఇక్కడ. 6 రుచుల ఆ వైభోగాన్ని జీవిత పాఠంగా మలిచారు. చాలా సంతోషం తాలాటి శ్రీనివాస్ గారు. ఇగో ఇప్పుడు మన శ్రీమాత పాటల రచయితల కవన సమ్మేళనంలో అలనాటి కాదు ఈనాటి ఎలా అనుకున్నా పర్వాలేదు, ఆ చలనచిత్రానికే ఒక శోభ, దిగ్ధంతులైనటువంటి నటీనటులు నటించిన పుల్లయ్య గారి దర్శకత్వంలో విరబూసిన ఒక అనర్ఘరత్నం లవకుశ చలనచిత్రం. ఆ చలనచిత్రంలో కుశ పాత్రధారి మన ముందు ఉన్నారు. వారే మన సుబ్రహ్మణ్యం గారు. వారికి స్వాగతం పలుకుదాం. అయ్యా సుబ్రహ్మణ్యం గారు, మరి నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆనాటి ఎన్టీ రామారావు గారిని చూసినట్లుగా అనిపిస్తోంది, అంజలి గారి కాళ్లకు మొక్కినట్లుగా అనిపిస్తోంది, నాగయ్య గారి ఆయన నడిచిన పాద ధూళిని నెత్తి మీద పెట్టుకున్నట్లుగా ఉంది. ఏమిటో తెలియదు కానీ మీ యొక్క వారి అనుభవాల్ని ఒక్కసారి మాతో మీరు పంచుకుంటారని మేము మిమ్మల్ని అర్థిస్తున్నాం. ప్రేక్షక మహాశైలకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నేను ఇక్కడికి రావడం, ఇక్కడ మధుర గాయకులు, అలాగే కవి పొంగవులు, వేదాలు బల్లించే ఆచార్యులు, మరి వీరందరూ సమక్షంలో నాకు ఇటువంటి పాత్రనిచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యం కలిగించినందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నానే కానీ నేను కవిని కాదు, నటుణ్ణి మాత్రమే. అందుచేత గత సంవత్సరం శ్రీరామచంద్రమూర్తి యొక్క అయోధ్యలో ఎక్కడైతే శ్రీరామచంద్రమూర్తి జన్మించాడో ఆయన స్వస్థలంలో ఆయన ఆలయాన్ని నిర్మించడం నిజంగా మనకి ఆంధ్రులు చేసుకున్న పూర్వపుణ్యం, ఆంధ్రదేశం చేసుకున్న పూర్వపుణ్యం, భారతీయులం అలాగే హిందువులం. అప్పుడు త్రేతాయుగం నాడు ఈ ఉత్తర రామాయణం పూర్తయిన తర్వాత లవకుశ పట్టాభిషేకం చేసిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు ఈ లవకుశులు ఈ అయోధ్యను పాలించడం, తర్వాత ఈ రాముడి యొక్క ఆలయాన్ని నిర్మించాలనేటువంటి తపన ఆ రోజుల్లో కుశమహారాజుకి రావడం, ఈ కుశమహారాజు అప్పుడు ప్రమేయంతో అప్పుడు రామాలయాన్ని నిర్మించడం,
ఈ రోజున అదే సినిమాలో కుషుడిగా నటించిన నాకు నేను తెలిసి ఉండగా ఆ ఆలయం ఓపెన్ అవ్వడం, ఆ ఆలయాన్ని నిర్మించడం నిజంగా నేను ఎప్పుడూ పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందుచేత ఇప్పుడు మీకు చెప్పాను, నేను కవిని కాదు నటుడిని అని. అంచేత ఆ రాముడి మీద ఒక చిన్న గీతాన్ని పాడి మీ అందరికీ వినిపించి మీ ఆశీస్సులు అందుకుంటాను. రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలికీలలన్ పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చేసి గైకొని సుపర్బులు మెచ్చగా లక్ష్మణుండు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని గొల్వ అయోధ్య చేరినన్ ఈ రకంగా శ్రీరామచంద్రమూర్తి రావణుని సంహరించి అయోధ్య చేరి రామరాజ్యం పాలించిన విశేషం ఈ సందర్భంగా మీకు తెలియజేసి నేను ఆనందపడుతున్నాను. ఈ రకంగా ప్రేక్షకులందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. సార్ చాలా సంతోషం, మంచి పద్యం పాడారు. దీంట్లో సుపర్వులు అనే పదం చాలా విలువైన పదం. పర్వం అంటేనే పండుగ, సుపర్వులు అంటే నిత్యము పండగ కలిగిన వారు దేవతలు. ఎవరిలో దైవ లక్షణాలు ఉంటాయో వాళ్ళే సుపర్వులు. అంత అందమైన పదంతో మంచి పద్యాన్ని ఆలపించిన మీరు ఆ లవకుశ సినిమా నిర్మాణ సమయంలో అంజలిదేవి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, నాగయ్య గారు కానీ వారితో మీకు ఏమైనా సంభాషణలు గుర్తుంటే మా ప్రేక్షకులతో పంచుకుంటారు అంటే ఆ అనుభూతులు మాకు ఒకసారి తెలియజేస్తారు. శ్రీరామచంద్రమూర్తిని మరి వీళ్ళు చూడటం, శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించడం, ఆ పద్యం నేను వచ్చిన వెంటనే మరి శ్రీవారు పాడారు. అయ్యో, అది మర్చిపోలేని పద్యం అండి. నిజంగా కళ్ళ ముందు రాముని యొక్క రూపం అలా కనబడుతుందా అన్నట్లుగా. అసలు ఆ పద్యం ఎవరు రాశారో మాకు తెలియదు, కానీ ఘంటసాల వారే రాశారా పాడారు అని మాత్రం మాకు తెలుస్తుందండి. అది సముద్రాల రాఘవాచార్య గారు రచన అండి. చాలా చాలా సంతోషం అండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆ రకంగా శ్రీరాముని ధ్యానించడం, ఆయన ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళకి సీతమ్మ తల్లి గుర్తొస్తుంది. గుర్తొచ్చి మీరు బహుమతులు తీసుకోండి నాయన అని చెప్పేసి కౌశల్యాదేవి బహుమతులు ఇస్తుంటే మాకెందుకమ్మా ఈ రత్నాభరణాలు, అడవుల్లో సంచరించే ముని బాలకులు, మాకు ఆ మహాతల్లి సీతాదేవి దర్శనం, శ్రీరాముడి దర్శనం అయిపోయింది, సీతాదేవి దర్శనం కూడా కావాలి అని రామకృష్ణుడు అడుగుతారు. అప్పుడు సీతమ్మ లేదనేసరికి వీళ్ళకి ఆశ్చర్యం కలుగుద్ది, రాముడి మీద కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ తంబురాలు అవి రామాయణం ఇంకా పాడమని చెప్పేసి వాళ్ళు అక్కడ కోపగించుకుని ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసి శ్రీరామచంద్రమూర్తిని తల్లి దగ్గర దూషించడం మొదలు పెడతారు. వీళ్ళు దూషించడం మొదలు పెడితే ఆవిడికి ఏ మహనీయులు బ్రహ్మాది దేవతలు కూడా మరి స్తుతిస్తారో అటువంటి మహానుభావుణ్ణి, అటువంటి ఆరాధ్య దైవాన్ని మీరు నిందిస్తారని చెప్పేసి లవకృష్ణుని ఇద్దరిని కొట్టి తోచిపారేస్తుంది. తోచిపారేసినప్పుడు అప్పుడు ఏం చెయ్యాలి, తల్లిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని ఈ లవకుశులు ఇద్దరు ముఖముఖాలు చూసుకుని అప్పుడు మళ్ళీ రామాయణం మొదలు పెడతారు. రామ సుగుణధామ రఘువంశ జలధి సోమా శ్రీరామ సుగుణధామ
మందస్మిత సుందర వదనారవిందరామ ఇందీవర శ్యామలాంగ వందిత సుత్రామ మందార మరంధోపమ మధుర మధుర నామ మందార మరంధోపమ మధుర మధుర నామ శ్రీరామ సుగుణధామ రఘువంశ జలధి సోమ శ్రీరామ సుగుణధామ అవతార పురుష రావణాది దైత్య విరామ నవనీత హృదయ ధర్మ నిరత రాజ్యలలామ పవమాన తనయ సన్నుత పరమాత్మ పరంధామ పవమాన తనయ సన్నుత పరమాత్మ పరంధామ శ్రీరామ సుగుణధామ రఘువంశ జలధి సోమ శ్రీరామ సుగుణధామ సీతామనోభిరామ సాకేత సార్వభౌమ శ్రీరామ సుగుణధామ. కానీ నిజంగా చెప్పండి సార్ అని పాడేసరికి అప్పుడు ఆ తల్లి వాళ్ళిద్దరిని ప్రేమతోటి దగ్గరికి తీసుకుంటుంది. ఆ సన్నివేశంలో మేము నటించిన తీరు, ఆ మహాతల్లి నటించిన తీరు ప్రజల్ని కళ్ళనీళ్ళు పెట్టించింది. మరి ఈరోజు వరకు కూడా ఈ లవకుశ 61 సంవత్సరం నిన్ననే 61 సంవత్సరం అయింది. 61 సంవత్సరం కూడా ఈ 61 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని లవకుశలో నటించిన లవకుశులు అని చెప్పేసి ప్రజలందరూ కూడా మమ్మల్ని పొగుడుతూ ఉంటే ఇక మా మనసులు ఎక్కడికో పోతూ ఉన్నాయి. ఆయుర్దాయం కూడా పెరుగుతుంది మాకు. జయ శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్. నిజంగా రాముని జన్మ ఎలాంటిదో ఏంటో తెలియదు, వినడమే తప్ప. కానీ దానికి ఆవిష్కరణ అన్న నందమూరి చేస్తే ఆయన పిల్లలుగా వారి కథని ఎంత అద్భుతంగా ప్రజలందరికీ కూడా ఇప్పుడు కూడా చూస్తే లవకుశ సినిమా పురాపి నవం పురాణం అన్నట్లుగా కొత్త సినిమాగానే ఉంటుంది. నిజంగా పుల్లయ్య గారి యొక్క హృదయ ఆవిష్కరణని అందుకొని వీళ్ళందరూ చేసినటువంటి నటన అమోఘం, అనిర్వచనీయం, అనితర సాధ్యం. ఘంటసాల వారు అద్భుతమైన సంగీతం అందించారు కదా. ఘంటసాల వారికి మీకు ఏమైనా సందర్భాలు ఎదురైనాయా ఆ సినిమా నిర్మాణ సమయంలో? ఘంటసాల గారు ఈ సినిమాకి అద్భుతమైన అజరామరమైన సంగీతాన్ని అందించారు. కారణం ఏంటంటారా, 61 సంవత్సరం కదా అయింది. అవునండి. సినిమా రిలీజ్ 61 సంవత్సరం కూడా ఏ పల్లెలో ఏ రామాలయం మీద చూసినా సరే ఈ లవకుశ పాటలు, ఈ శ్రీరాముని యొక్క పాటలు లేకుండా శ్రీరామనవమి జరగడం లేదు. లవకుశ సినిమా లేకుండా శ్రీరామనవమి ఏ సంవత్సరం కూడా నేను ఎరుగున్నంత వరకు చూడలేదు. లవకుశ సినిమా రిలీజ్ అయ్యి 61 సంవత్సరం అయింది. 61 సంవత్సరం కూడా ఈ సినిమా పాటలు ప్రతి రామాలయం పైన, ప్రతి ఇంకొక దేవుడు, ఏ దేవుడైనా సరే కానీ ఆలయాలపైన ఈ లవకుశ పాటలు లేకుండా మరి ఈ రోజు వరకు కూడా జరగడం లేదు. అంచేత ఇంత అద్భుతమైనటువంటి సంగీతం అందించిన శ్రీ ఘంటసాల మాస్టారు నిజంగా ఆయన అమరగాయకుడు ఘంటసాలగా ఆ పదానికే వన్నె తెచ్చాడు ఆయన. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఘంటసాల గారికి మీరు ఒక పద్యం పాడారని తెలుసు. లవుణ్ణి కొట్టేసి శత్రుఘ్నుడు తీసుకుపోయిన తర్వాత కుశుడు తల్లి దగ్గరికి వస్తాడు. అవును. తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత ఆవిడ శోకతప్త హృదయంతో, నాయన ఎవరో మహారాజట నీ తమ్ముడిని కొట్టేసి తీసుకెళ్ళిపోతున్నాడంటే అప్పటికి కోపం వచ్చి, అమ్మా అసంభవం, ఈ కుశుడు బ్రతికి ఉండగా మహాతపస్వి అయిన గురుదేవుల రక్షాకవచం, వీరమాత అయిన నీ ఆశీర్వచన ప్రభావం ఉండగా నా తమ్మునికి ఏ ఆపద రానేరదు. ఒకవేళ అట్టి అమంగళమే జరిగినచో సప్త సముద్రములు కలంచెద, మిన్ను మన్ను ఏకం చేసేద, బ్రహ్మాండము పగల్చెద. నీవు వ్రతభంగం కాకుండా పూజకు ఉపక్రమించు, ప్రసాదం స్వీకరించడానికి తమ్మునితో సహా త్వరలోనే వస్తాను.
ఇనుడస్తాద్రికి చేరకుండా రిపురాజేంద్రుని నిరోధించి నే గణదోర్దండ పరాక్రమక్రమమునన్ గర్వాంధునింద్రుంచి నా యనుజన్మున్ విడిపించి తెచ్చదా తుదీయాంఘ్రిద్వయంబాన నీవనుమానింపక సత్వరంబనుపుమమ్మ నన్ను దీవింపుమా అని శపథం చేస్తాడు. అప్పుడు పుల్లయ్య గారు ఈ పద్యానికి నువ్వు నటించాలరా అని చెప్పేసి అంటే నేను కొన్ని సన్నివేశాల్లో నేను నటించలేకపోయానండి. కారణం ఏంటంటే ఆ స్పిరిట్నెస్ రావడం లేదు ఆ పద్యంలో. రాకపోయేసరికి పుల్లయ్య గారు నన్ను దగ్గరికి పిలిచి ఎరా నువ్వు చేయలేకపోతున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు సార్ ఎందుచేతో నాకు ఆ స్పిరిట్నెస్ రావట్లేదండి పద్యానికి, ఎలాగా నేను అంత స్పీడ్గా నటించాలంటే నేను ఆ పద్యం స్లోగా ఉంది, నేను ఏమో స్పీడ్గా నటిస్తే మళ్ళీ ప్రజలు నవ్వుతారు, అంచేత నాకు రావడం లేదు సార్ అన్నాను నేను. అలా కాదురా నీకు ఏంటి చెప్తుంటే అలా కాదండి అని చెప్పేసి నేను నాటకంలో నేను చేసిన పద్యాన్ని ఒకటి చదివి వినిపించాను ఆయనకి. భానుడు కృంకకుండా అరివర్గము జంపి మరీ యశోదరున్నేనిటు తెచ్చువాడా అది నిక్కము కానిచో పుణ్యదూరులున్ హీనులున్ పంచపాపులున్ ఏగిడి నారకవహ్ని జొచ్చెదన్ పనుపు మానను నీ పదసాక్షి అమ్మరో. అదండి స్పిరిట్నెస్. లీలగారేమో స్లోగా పాడారు, నేను చేయలేకపోతున్నాను సార్ అన్నాను. అప్పుడు ఆర్పిడిగా అని చెప్పేసి ఆవిడ పిలిచి పద్యం మళ్ళీ నాతో పాడించి చదివి వినిపించి అది మళ్ళీ రీటేక్ చేసి అప్పుడు మళ్ళీ ఇచ్చారు పరిశ్రమకి. అది ఘంటసాల గారు నన్ను ఆ విషయంలో మాత్రం ఆ రోజుల్లో ఆయన ప్రశంసలు నేను అందుకున్నాను. అది చూడండి, సింహం చిన్నదైనప్పటికీ కూడా పరాక్రమంలో ఉరుగుతుందంటారు. అలా బాలనటుడిగా ఉన్నటువంటి తనకి పెద్దలు దిగ్ధంతులు రాసినది ఘంటసాల వారి లాంటి మహాపండితులు దాన్ని స్వరకల్పన చేసినటువంటి దాంట్లో నటించేటప్పుడు ఆ పద్యం యొక్క సొంపు నేను తేలకపోతున్నాను అని తన హృదయాన్ని అందరికీ చెప్పడం అనేటువంటిది ఈయన సాహసం అనుకోవాలి అని అనుకుంటే రాజీ పడలేదు నటనలో. అప్పుడు అందరూ కూడా అంత చక్కగా నటించారు కనుక ఇప్పటికీ కూడా మాయాబజార్ సినిమా కానీ లవకుశ కానీ ఇవన్నీ కూడా అజరామరాలు. ఇంకేమైనా పదం ఉందో మరి తెలియదు కనుక ఏదైనప్పటికీ కూడా రామ మంత్రం మనం ఎక్కడ ఎవరు ఎలా జపించినా కూడా అది అద్భుతంగా ఉంటుంది, రసాస్వాదంగా ఉంటుంది, రస సమ్మిశ్రితంగా ఉంటుంది. ఇది నిజంగా ఈరోజు మన ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా రావడం మన సుబ్రహ్మణ్యం గారికి మనందరి తరపున మన ప్రేక్షకులందరి తరపున ప్రత్యేకంగా నమస్కృతులు తెలియజేసుకున్నాం సార్. ధన్యవాదాలు సార్ మీకు. ఇప్పుడు ఒక చక్కని కవితని ఆలపించవలసిందిగా రంభశ్రీ గారు. వాస్తవానికి మా నాయుడు గారు డిగ్రీ కాలేజీలో విశ్రాంత ప్రిన్సిపాల్గా పనిచేశారు అక్కడ. అలాగే మరొక విశ్రాంతిని ప్రభుత్వ పరంగా తీసుకున్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా. ఇలా మా ఉపాధ్యాయ లోకానికి మార్గదర్శిగా ఉంటూ కొన్ని వేల పాటల్ని శ్రీమాత ద్వారా ప్రేక్షక లోకానికి అందించిన ఆ మహానుభావుణ్ణి తన కవితావిష్కరణ చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. ప్రేక్షక మహాశయులకు క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది సందర్భంగా ఉగాది పండుగ వచ్చే ఈ జగాన సందడి తెచ్చే, ఉగాది పండుగ వచ్చే ఈ జగాన సందడి తెచ్చే, మగువుల మనసులు మురిసే అలా నగవులు మొగాన మెరసే, మగువుల మనసులు మురిసే నగవులు మొగాన మెరిసే, ఉగాది పండుగ వచ్చే ఈ జగాన సందడి తెచ్చే. తుమ్మెదలన్నీ జుమ్ము జుమ్మని, తుమ్మెదలన్నీ జుమ్ము జుమ్మని కమ్మలి పాటలు పాడినవి, తుమ్మెదలన్నీ జుమ్ము జుమ్మని కమ్మని పాటలు పాడినవి, మల్లె పూలలో మకరందాలను మెల్లమెల్లగా గ్రోలినవి,
మల్లె పూలలో మకరందాలను మెల్లమెల్లగా గ్రోలినవి హాయి తేలినవి. ఉగాది పండగ వచ్చే ఈ జగాన సందడి తెచ్చే, ఉగాది పండగ వచ్చే ఈ జగాన సందడి తెచ్చే, మగువల మనసులు మురిసే ఇలా నగవులు మొగాన మెరిసే, మగువల మనసులు మెరిసే చిరు నగవులు మొగాన మెరిసే. అల్ల నల్లన పిల్లగాలులు చల్ల చల్లగా వీచెను చూడు, అల్ల నల్లన పిల్లగాలులు చల్ల చల్లగా వీచెను చూడు, కన్నె పిల్లకు మల్లె పూలకు కన్నుల పండుగ కలిగెను నేడు, కన్నె పిల్లకు మల్లె పూలకు కన్నుల పండుగ కలిగెను నేడు. ఉగాది పండుగ వచ్చే ఈ జగాన సందడి తెచ్చే, ఉగాది పండుగ వచ్చే ఈ జగాన సందడి తెచ్చే, మగువల మనసులు మురిసే నడుగులు మురిసే, మగువల మనసులు మురిసే చిరునగవులు మొగాన మెరిసే. మావి చివరులు మేసి కోయిల మధురగానమే చేసింది, మావి చివురులు మేసి కోయిల మధురగానమే చేసింది, ఆ గానము విని నా మౌన హృదయము మానస వీణై మ్రోగింది, ఆ గానము విని నా మౌన హృదయము మానస వీణై మ్రోగింది. ఉగాది పండుగ వచ్చే ఈ జగాన సందడి తెచ్చే, మగువల మనసులు మురిసే చిరునగవులు మొగాన మెరిసే, మగువల మనసులు మురిసే చిరునగవులు మొగాన మెరిసే. అయ్యా, రామ 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 అంటున్న కొద్దీ ఇంకా ఏదో ఆనందం ఉంటుంది, మరొకసారి రామ అనిపిస్తుంది కదా. రామ అనాలని ఎన్నిసార్లైనా. అలాగే ఈరోజు ఆ బీజాక్షరాల్లాగే ఉగాది కవితలు అనేసరికల్లా నేను అనుకున్నాను విభిన్న నేపథ్యాలు రాస్తారనుకున్నాను, కానీ ఇంచుమించుగా అందరూ ఒకే నేపథ్యంగా రాశారు. ఇది ఎవరో అనుకోలే, కానీ మనందరి గుండెల్లో దాగి ఉన్నటువంటిది, మనంతా ఒక్కటే అనేటువంటి భావన. ఇది నిజంగా శ్రీమాత తల్లికి పట్ల ఈ బిడ్డల తాలూకా ఐక్యత ఎలా ఉందో, మన భారతదేశాన రాష్ట్రాలన్నీ కూడా చక్కని ఐక్యత రాగాన్ని ఆలపించాలని, మనలాగే విరబుయ్యాలని కోరుకుంటున్నాను. ఉగాది వచ్చింది, మగోళ్ళ నవ్వు తెచ్చింది. చాలా సంతోషం రంభశ్రీ గారు, చాలా సంతోషం అండి. ఇప్పుడు వారి కవితని ఆవిష్కరించవలసిందిగా ఈశ్వర రామనాథ శాస్త్రి గారిని సవినయంగా కోరుకుంటున్నాం. ఆయన చక్కని జ్యోతిష్క పండితులు కాకుండా ఇంకా గాయకులు, రచయితలు కూడా. శ్రీమాత సంస్థ తరపున ఈ విశ్వ కళాత్మక సంగ్రహ పరిషత్తు ద్వారా అనేక పాటల్ని అనేక మంది గాయకులతో పాడించారు, తాను స్వయంగా పాడుతూ ఉన్నారు. ఇలాంటి ఒక గొప్ప రచయిత అందించబోయేటువంటి ఆ కవితావిష్కారాన్ని త్వరగా చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. మేము మైకు ఇస్తాం, మీకు లైకు ఇస్తాం. శ్రీ గురుభ్యో నమః. ఆహుతులైనటువంటి కవిశేఖరులకు సాక్షాత్ శ్రీరాముడి వారసులు లాంటి వారు కుశులు ఈరోజు ఇక్కడికి రావడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ఆయన నా మాట గౌరవించి మనతో ఇంత సమయాన్ని వెచ్చించడం అనేది నిజంగా అదృష్టం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లవకుశ రిలీజ్ అయ్యి 61 సంవత్సరాలు చెప్పారు, అది నిన్నటి రోజు అని తెలిసింది. సో వారి మాటల్లో విన్నాం, ఇది ఎంతో మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఇక్కడ ఆహుతులైనటువంటి అందరూ కూడా సామాన్యులు కాదు, నేను మాత్రమే సామాన్యుడిని. సన్మాన్యుని అంటాం, అయితే సన్మాన్యులు అంటాం. అఖండ భాషా ప్రవీణుడు శ్రీరంగ జోగిపంతులు గారు మా గురువర్యులు, అట్లాగే గురు సమానుడు జరజాపు కవి గారు, అట్లాగే నల్లనాయ కవి గారు, రంభశ్రీ గారు, తర్వాత గాంధీ గారు. ఎందుకంటే పాటని అద్భుతంగా పాడి ఒక పాట పాడుతున్నప్పుడు దానికి స్వరం చేసుకోవచ్చు, కానీ తాళం కూడా వేయడం అనేది అసలు అసాధ్యం. అది అంటే సవ్యసాచి అని చెప్పవచ్చు. తర్వాత తాడాల కవి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి,
ఇంతమంది మధ్యలో నేను కూర్చున్నదానికి చిన్న అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలిసిన కొన్ని కవితా వాక్యాలు వినిపించే ప్రయత్నం చేస్తాను. రవిగాంచని చోట కవిగాంచునే, రవిని కవిని ఏకధాటిగా వీక్షించేటువంటి వాడు జ్యోతిష్యుడు. ఆ జ్యోతిష్యుడికి మూలాధారం ఏమిటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, పంచాంగ శుద్ధి. ఈ పంచాంగములు మనము పంచభూతాలుగా కూడా భావించాలి. ఉగాది ప్రారంభంలో క్రోధినామ సంవత్సరం ఆగమనం కాబోతుంది. మా సహోదరులు చెప్పారు, క్రోధి అంటే దుఃఖమనే కాదు, దుఃఖం లేకుండా ఉండాలంటే మనిషికి 3 ఉండాలి. త్రికరణములు: మనస, వాచ, కర్మణ. మనతో వెంట వచ్చేవి ఖచ్చితంగా అదే, మనస, వాచ, కర్మణ్యవ. మనము ఇప్పుడు ఏవైతే చేసుకుంటామో అవే మనకు శాశ్వతంగా ఉంటాయి. అది లబ్ధప్రతిష్ఠుడు అని పెద్దలు చెప్పారు. ఇది పెద్దల మాట. ఈ ప్రపంచకానికి, ఈ భారతావనికి కాదు, ఈ సృష్టికి మొత్తం ప్రాణికోటికి ఆహారం అనేది అందించేది రైతన్న. కనుక ఆ రాజు రాముడైతే మన రాజు ఎవరు? రైతు. ఆ రైతును ఆధారంగా చేసుకొని ఒక 4 వాక్యాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మట్టిలో పుట్టి నాగలి పట్టిన కష్టజీవి నీవన్నా, మట్టిలో పుట్టి నాగలి పట్టిన కష్టజీవి నీవన్నా, స్వార్థం లేని శ్రామిక దైవం అన్నదాత నువ్వన్నా, ప్రకృతిని నమ్ముకొని పచ్చదనం అందిస్తున్న మన దేశ సంపద సౌభాగ్యాలకు ఆధారం రైతన్న. జై కిసాన్, జై జై కిసాన్, జై కిసాన్, జై జై కిసాన్. కరువు కన్నీటి కాలాలైన అలువు పెరుగని ధ్యేయం, మండే ఎండల వాన వరదల్లో వెనక్కి తగ్గని లక్ష్యం, జోడెడ్ల బండి చక్రాలే ఆ జగన్నాథరథ చక్రాలై, పంట ధాన్యాలు పండిస్తూ పల్లెసీమలు పట్టుకొమ్మలై మంచి దిగుబడి సాధిస్తూ బంగారు భూమికి రారాజై మన దేశ సంపద సౌభాగ్యానికి మూలాధారం రైతన్న. జై కిసాన్, జై జై కిసాన్. విదేశ ఉద్యోగాల మోజులో విద్యార్థులున్న దేశంలో, విదేశ ఉద్యోగాల మోజులో విద్యార్థులున్న దేశంలో స్వదేశ వృత్తిలో ధైర్యంతో విజయం వైపు అడుగేస్తూ కష్ట నష్టాలకు ఎదురీది రేయి పగలు చెమటోడ్చి వ్యవసాయాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న రైతన్న. జై హో రైతన్న. మన దేశ సంపద సౌభాగ్యాలకి మూలాధారం రైతన్న. జై కిసాన్, జై జై కిసాన్, జై హింద్. కానీ మీరు రైతు గురించి చక్కని పాటలు రాశారు. కానీ నేను అంటాను, ఇప్పుడు మీరు కవిత చెప్పారు, ఈ కవిత వీరికి నచ్చల. వెంటనే ఏమన్నారు? బాగాలేదయ్యా మీ కవిత అని అన్నారు. అనేసరికి మీలో కలిగే ప్రతిస్పందన చాలా, ఏమిటి ఇంత బాగా రాస్తే ఎలాగా అని చెప్పి మీరు ప్రయత్నం తప్పుకుంటారు. ఏమో బాగలేదు కావాలు, నేను కవితను రాయలేనేమో అని మీరు తప్పుకుంటారు. రైతుకి అవకాశం లేదు. లేదుగా. రైతు ఎంత బాగా పంట పండినా, అసలు పంటే పండకపోయినా, ఎన్ని సంవత్సరాలైనా వ్యవసాయం మండు. తనకి తెలిసిన ఏకైక విద్య 10 మందికి ఇంత అన్నం పెట్టడం. కనుక రైతే రాముడు, రాముడే రైతు. ఒకే మాట, ఒకే బాణం. అది మన రాముడు, మన రైతు. ఇందాకలా మీరు అంటూ ఆ రాముడు మన రైతు అన్నారు. కాదు, ఆ రాముడు మన రైతు. అంతే కదా. మన రౌతు, మనల్ని నడిపించే రౌతు కూడా అంతే ఆ రాముడే. కనుక మరి కాస్తైనా కూడా మనం విరామం ఇవ్వకుండా చక్కగా మనం మంచి మంచి మాటలతో అంతా రామమయం అన్నట్లుగా సాగుతోంది. బహుశా ఆ రాముని అనుగ్రహం తన బిడ్డ ద్వారా మనకి లభించింది. మన ఈ బిడ్డలకి 100% వీరి బిడ్డలమైన మనకి చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మంచి సంగీతజ్ఞులు, అలాగే మంచి కవి, అనేక పాటల్ని శ్రీమాతకు అందించి, స్వరకల్పనలను అందించి, ప్రేక్షకుల యొక్క అభిమానాన్ని చాలా పుష్కలంగా పొందిన పుష్టికరమైన రచయిత మా జరజాపు త్రినాథరావు గారు. ఆ త్రినాథమూర్తి గారిని తనదైనటువంటి కవిత్వాన్ని వినిపించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తిరుమలాచారి గారు ఇందనక ఒక మాట చెప్పారు, ఏంటంటే అందరూ
ఒక్క థాట్లోనే ఉన్నారు అంటే మన తాలూకు ఇక్కడ కూడినటువంటి ప్రతి వాళ్ళ తాలూకా థాట్ ప్రాసెస్ ఒకటే అని. అవును. దానికి అంత సమగ్రంగా ఆలోచిస్తే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఉగాది అంటే రెండు ముక్కలు. ఏంటంటే 2 ముక్కలు కాదండి, 6 రుచుల 6 ముక్కలు. అంటే నా భావన చెప్తాను. నా భావన అవునవును, 2 ముక్కలు. ఏంటంటే ప్రకృతి పులకింత. ప్రకృతి పులకింత. పులకింత అంటే ఒక మనిషి పులకిస్తే ఆ వచ్చినటువంటి భావనలు, చేంజెస్ బాడీలో చేంజెస్ అవన్నీ మనం చూస్తుంటాం. ప్రకృతి పులకింత. రెండోది ఏంటంటే పండగ ఊరంతా. ఊరంతా పండగ. పండగ అంటే మళ్ళీ మన ముందు అన్నీ కనిపిస్తున్నాయి. సేమ్ 2. సో ఇంకా అది కొత్త బట్టలు, పిండి వంటలు, మళ్ళీ ముగ్గులు, తోరణాలు ఇవన్నీ. సో ప్రకృతి పులకింత, పండగ ఊరంతా. మామిడి పోత కోయిల కూత ఆమని అలరింత ఉగాది సందడి ఊరంతా. మామిడి పోత కోయిల కోత ఆమని అలరింత ఉగాది సందడి ఊరంతా. తరులకు అమరిన కాయలు పిందెల సిరులకు నెలవంత ప్రకృతి కన్నీయ పులకింత. తరులకు అమరిన కాయలు పిందెల సిరులకు నెలవంత ప్రకృతి కన్నీయ పులకింత. కుంకుమ దిద్దిన చిగురులు తొడిగను వనదేవతలంతా. కుంకుమ దిద్దిన చిగురులు తొడిగను వనదేవతలంతా వసంత శోభల తలతల మెరిసెను నందన వనమంతా. చాలా బాగుంది. కంచెపట్టు పావడ కట్టిన పడుచుల అల్లరి వల్లరి ఊసులలో పంచెకట్టు ధీటుగా చుట్టిన యువకుల అల్లని మెల్లని ఊహలలో. కంచెపట్టు పావడ కట్టిన పడుచుల అల్లరి వల్లరి ఊసులలో పంచెకట్టు ధీటుగా చుట్టిన యువకుల అల్లన మెల్లని ఊహలలో. బంతిపూల దండలు కట్టి ఇంటి ముందు ముగ్గులు పెట్టి 6 రుచుల పచ్చడి తింటూ పంచాంగం శ్రద్ధగా వింటూ ముందే వినిపించే భవితవ్యం ఊరించే ఊహలలో. పంచాంగం వింటున్నారు కదా, అందుకే ముందే వినిపించే భవితవ్యం ఊరించే ఊహలలో నింగినంటిన సంతసాలతో ముందు నిలిచెను కొత్త వత్సరం. చాలా బాగుంది, మంచి ఆవిష్కరణ. లేతపచ్చ రంగులు పొదిగిన ప్రకృతి సొగసరి ఊగిన భావనలో. లేతపచ్చ రంగులు పొదిగిన ప్రకృతి సొగసరి ఊగిన భావనలో. లేత చిగురు కొమ్మల రెమ్మల నేలకు జారిన ముత్యపు చినుకులలో. కొండవాలు జాలుగు ఉరికే సెలయేరుల సవ్వడి కులికే పల్లెసీమ సందడి పెరిగే వాడవాడ విందులు జరిగే. అలల వరవడిల మదిమదిలో చిగురించిన ఆశలతో తరతరాలకు మధుర భావన తనివి తీరని కొత్త భావన. అంతేగా. సో మామిడి పోత కోయల కోత ఆమని అలరింత ఉగాది సందడి ఊరంతా. థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది అసలు. తేట తెలుగు అన్నది వీరి యొక్క కవిత్వంలో చక్కగా ఇమిడిపోయింది. ఏమండి, అలంకార భావనలు ఎంత బాగున్నాయి. ఆ భావనలకి అవన్నీ సొబగులుగా మారాయి. చాలా చక్కనైనటువంటి కవిత్వాన్ని వినిపించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు త్రినాథమూర్తి గారు. చూసారా, మంచి పదాలండి. కనుక ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి తెలుగు వారికే సొంతం పంచికట్టు ఏమంటారు. చాలా చాలా సంతోషం అండి. ఇదే పల్లి నాగభూషణం గారు అలాగే భిన్నా నరసింహమూర్తి గారు వాళ్ళిద్దరి ఆకాంక్ష. ఇలాగా రచయితలందరూ కూడా చక్కనైనటువంటి మంచి మంచి పాటలతో ప్రజలందరి యొక్క ఆనందాన్ని తోరగొనాలనేటువంటిదే వారిద్దరి ఆశయం. నిజంగా మనకి వాళ్ళు అందిస్తున్న సహకారం ఎనలేనిది. మనం ఇచ్చే అక్షరాలు కాకుండా వారు శ్రమ ఎంత ఉందనంటే నిజంగా అది
ఇలాంటి మహానుభావుల్ని రప్పించగలిగేటువంటి వారు వాళ్ళే. అలాంటి పల్లి నాగభూషణం గారికి, అలాగే భిన్నాల నరసింహమూర్తి గారికి, అలాగే చూస్తున్న ప్రేక్షకులకు, కవులకు అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరం సమస్త శుభాలని ఇవ్వాలని, అందరూ ఆనంద వీధుల్లో విహరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం స్వస్తి శుభం భూయాత్. ధన్యవాదాలండి. ఓం తచ్చమ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే సంత్వా సించామి యజుషా ప్రజామాయుర్ధనం చ. ఇప్పుడు కవి పాత్ర కాదు మీది, అధికారి పాత్ర. మీరు సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్గా వేస్తాం. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టుగం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. జై శ్రీరామ్. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీమాత ప్రేక్షక మహాశైలికి శ్రీమాత కళాపీఠం తరపున మూర్తి గారు, పల్లి నాగభూషణ గారు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీమాత కళాపీఠంలో ఎప్పటి నుంచో ఎన్నో వందల వేల పాటలు రాస్తున్నటువంటి కళాకారులు, మన రచయితలు ఇక్కడ కవి సమ్మేళనం జరిపించి చాలా అద్భుతంగా తమ తాలూకా కవితలు, పాటలు అన్నీ వినిపించడం జరిగింది. ఈ కవి సమ్మేళనానికి లవకుశ సినిమాలో కుశుడు పాత్రధారి అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు అమలాపురం నుండి ఇక్కడికి విచ్చేసి మా కవుల తాలూకా ఆతిథ్యాన్ని పొందడం జరిగింది. అందుకు మేము శ్రీమాత కళాపీఠం తరపున ఎంతో సంతోషిస్తున్నాము. ఈ కళాపీఠంలో జరిగినటువంటి ఈ కవి సమ్మేళనం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రతి సంవత్సరం ఇలాగే మా కవులు చక్కని కవితలతో ప్రేక్షక మహాదేవులకు అలరించాలని మేము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మా బ్రదర్ మూర్తి గారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ సందర్భంగా కవి సమ్మేళన టైంలో కవులు, కళాకారులు అందరూ శ్రీమాత కళాపీఠంకి వచ్చి ఉగాది పురస్కారాలు జరిపినందుకు శ్రీమాత కళాపీఠం తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.